ప్రతిపక్షం సమాజహితం. వార్తలను వాటిలో ఉన్న వాస్తవాలను ఎప్పటికప్పుడు మీకు చూపించే 7 PM న్యూస్ కు స్వాగతం. నేను సరిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జగదాంబ సేవాలాల్ ఆలయాల నిర్మాణం ప్రభుత్వ చేయూత ఇవ్వాలని విన్నపం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు దుర్మరణం, మరొకరికి గాయాలు. సంగారెడ్డి పటాన్చెరులో కరెంటు షాక్, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి. తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దగ్ధం, చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, జగదాంబ సేవాలాల్ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇవ్వాలని పవర్ శివనాయక్ కోరారు. వనస్థలిపురం వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఎంతో మేలు చేసిందని పవర్ శివ అన్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే అయినందువల్ల ప్రభుత్వం ముందుకొచ్చి ఆలయాల నిర్మాణానికి చేయూత ఇవ్వాలని కోరారు. ఆలయ నిర్మాణానికి మణికంఠ నాయక్ ఆర్థికంగా చేయూత ఇస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో శివ, మల్లేష్, తుకారాం, బాలయ్య పాల్గొన్నారు. మేము కూలినాలి పనిచేస్తూ దాదాపు ఇక్కడ మా వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఆ గుడిసె కట్టుకొని ఉన్నారు. ఆ గుడిసెతో పాటు గుడిసె కట్టుకొని కూలినాలు చేసుకుంటూ, చెత్త దోలుకుంటూ, హోటల్లో పనిచేస్తూ, మేస్త్రి పనిచేస్తూ, ఎన్నెన్నో రకాలుగా పనిచేస్తూ బాధపడుతూ 30 సంవత్సరాల నుంచి ఆ గుడిసెతో పాటు ఆ గుడిని చిన్న గుడిలో కట్టుకొని మా ఆరాధ్య దైవ సేవాలాల్ భగవాన్ మరి జగదంబ ఆ దేవుని పెట్టి అక్కడ పూజ చేసుకుంటూ 30 సంవత్సరాలు గడిపింది. ఆ గడిపిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన మమ్మల్ని 324 కుటుంబాలకు మాకు హామీ ఇచ్చి ఇక్కడ నుంచి తొలగించి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మాకు సంవత్సరం టైం ఇవ్వండి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ కట్టించారు. హామీ ప్రకారము కేసీఆర్ సార్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టించారు. ఆయనకి ఎంతో మేము ఈ 324 కుటుంబం వాళ్ళు ఎల్బీనగర్ నియోజకవర్గం జైల్పీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం జైభవాన్ నగర్ తరఫున మేము ఇవాళ 324 వచ్చి ఓన్లీ ఎస్టీకి సంబంధించిన వేరే రకాలకు సంబంధించిన, ఇంకోటి ఏంటంటే ముదిరాజుకి సంబంధించిన మేము అంతమంది ఇక్కడ నుంచి 324 కుటుంబం వాళ్ళు మేము ఆయనకు ఎంతో ఈ గవర్నమెంట్కు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే మా సార్ సుధీర్ అన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే మా సుధీర్ అన్న కూడా మాకు ఎంతో మేము ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే మేము ఆయన బాటల్లో నడుస్తాం కాబట్టి మేము ఇక్కడైతే కొద్దిగా స్టోట్ ఇవ్వండి సార్, మా ఆరాధ్య దైవాన్ని ఇక్కడ కట్టుకుంటాము, మా గుడిని ఇక్కడ కట్టుకుంటాము అని చెప్తే అక్కడ స్టోట్ ఇచ్చి మాకు ఎంతో సహాయ సహకారం చేస్తూ నడిపిస్తూ ఆయన బాటలో మేము నడుస్తున్నాం. అదేవిధంగా మేము ఎంతో కష్టపడి ఎంతో బాధపడి ఆ గుడి చందా వసూలు చేసుకొని ఇంటికి ఒక 3,000 తరఫున గుడి చందాలు వసూలు చేసుకొని మా ఏంటంటే మా జాతి తరఫున ఒక మంచి నాయకుడు, ఒక దేవుని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు కాబట్టి ఆ నాయకుడు ఏం చేసిండంటే ఒక 15 లక్షల నుంచి 20 లక్షల వరకు మాకు బడ్జెట్ ఇచ్చిండు. మీరు హైదరాబాద్లో ఈ గుడి నిర్మాణం మీరు చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం అని మాకు 20 ఏళ్ళ వరకు మణికంఠ రాఠోడ్ అని ఆ బడ్జెట్ తరఫున కూడా బడ్జెట్ ఇచ్చిరు. అదేవిధంగా మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారికి మేము ఒకటి చెప్తున్నాం ఏంటంటే ఈ దేవాలయ శాఖ నుంచి మా సేవాలాల్ భగవంతుడికి మా జగదంబకు ఖచ్చితంగా ఏదైనా కొన్ని ఆర్థిక విధంగా ఏమైనా సహాయం చేపిస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాం. మా తరఫున మా బస్తీ తరఫున మా సేవాలాల్. రంగారెడ్డి జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 అమ్మాయిలు మరణించారు. మొయినాబాద్ నుంచి వెళ్తున్న కారు అదుపు తప్పి కొందరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రేమిక అక్కడికక్కడే చనిపోయింది. గాయాల పాలైన సౌమ్యను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా
మధ్యలో ఆపొద్దు. నోట్లో పెట్టుకోవట్లే అడిగో రాని ఎంత వచ్చినా నాయన ఫోటో తీసుకోండి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ హుండీ లెక్కించారు. చిత్రకూట మండపంలో ఆలయ అధికారులు సిబ్బంది పర్యవేక్షణలో ఈ లెక్కింపు కార్యక్రమం కొనసాగింది. అరే చెట్టి ఏమన్నా లోపల రూపాయలు చోట ఇందులో తీసేసేస్తే కుప్పలు పోసేసుకోవచ్చు. వీళ్ళు ఆల్రెడీ సార్టింగ్ చేశారన్న. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామం ప్రముఖ్ నగర్ కాలనీలో విషాదం నెలకొంది. బట్టలు ఆరవేసే క్రమంలో విద్యుత్ తీగపై పడ్డ చీరను తీస్తుండగా విద్యుత్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాసుదేవ్ మాలిక్ వారి చిన్న పాప మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భార్యను ఆసుపత్రికి తరలించారు. పెద్ద పాప స్కూల్కి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు వస్తే తీసుకెళ్ళమంటే ఒక్కరు కూడా వస్తుంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 లక్షల విలువైన ఆక్సిజన్ బెడ్ వింగ్, ఆక్సిజన్ ఫ్లో లైన్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన దాసరి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీఎఫ్ యుఎస్ఏ అధ్యక్షురాలు కవిత చెల్ల, ఉపాధ్యక్షులు ప్రీతిరెడ్డి, టీడీఎఫ్ ఇండియా రీజనల్ కోఆర్డినేటర్ శివంత్ రెడ్డి, సర్పంచ్ అరుణ, ఎంపీపీ, జెడ్పీటీసీ పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. నా పేరు కవిత చెల్ల. నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూఎస్ఏకి అధ్యక్షురాన్ని.
సంస్థ 1999లో స్థాపించిన సంస్థ రాష్ట్ర సాధ్యత కోసం. తర్వాత మేము అభివృద్ధి కార్యక్రమం కోసం ఫోకస్ చేస్తున్నాము. 1999లో స్థాపించిన సంస్థ ఇది. సో మేము మేము చాలా ప్రాజెక్ట్స్ చేస్తాము అభివృద్ధి కార్యక్రమాలకి. కానీ ఇప్పుడు కోవిడ్ విపరీత పరిస్థితుల్లో మేము కోవిడ్ సేవా కార్యక్రమం చేస్తున్నాం. దీని గురించి ప్రీతి చల్లా, TDF USA వైస్ ప్రెసిడెంట్, ఇంకా కొంచెం వివరిస్తారు. ధన్యవాదాలు. నమస్తే. పల్స్ ఆక్సిమీటర్స్ ఇచ్చినాము. తర్వాత మన PPE కిట్స్. సో మన ఆశా వర్కర్స్, మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ, ఫ్రంట్ లైన్ వారియర్స్, మన ఆశా వర్కర్స్, ANMs, మన పోలీస్ స్టాఫ్కి కూడా ఇచ్చినాము, మన మున్సిపల్ స్టాఫ్కి కూడా ఇచ్చినాము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే. అండ్ మన ఈ మెడికల్ ఎవరికైతే ఇచ్చినామో స్టాఫ్ చాలా ఎమోషనల్ అయిపోయినారు వాళ్ళు. చాలామంది ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మా గురించి మీరు అంత దూరం ఉండి కూడా ఆలోచించి మీరు మాకు ఇవన్నీ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది అని చాలా సంతోషంలో కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. అది చూసి మాకు వీలైనంత మేము చేద్దామని. ఇది ఒక్కటే కాదు, చాలా డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాము. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి 22 డిస్ట్రిక్ట్స్ ఇప్పటికీ కవర్ అయినాయి మన రాష్ట్రంలో. ఇంకా చేయాలని మా NRIs, TDF USA NRIs వారి విరాళాలతో ఇవి చేయడం జరిగింది. మనకి TDF వాళ్ళు TDF USA నుంచి నాకు ఇది డ్యూరింగ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ పాండమిక్ వీళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. మనము ఎలాగ నారాయణపేట్కి హెల్ప్ చేయొచ్చు, మేమందరం ఈ జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళము, మాకు వీ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు ద ప్లేస్ వీ వర్ బార్న్ ఇన్ అని చెప్పి ప్రీతి గారు ఫస్ట్ కాంటాక్ట్ చేయడం జరిగింది నాకు. దాని తర్వాత శివనాథ్ గారు అండ్ కవిత గారు, మురళి గారు, వీరందరితో నేను కాల్ కాన్ఫరెన్స్ చేసి ఎలా వర్కౌట్ చేయాలి అని అన్నప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ మనము లాస్ట్ టైం కోవిడ్ టైంలో చూస్తూ ఉన్నాము. ఆక్సిజన్ సపోర్ట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఆక్సిజన్ బెడ్స్ మనకి నారాయణపేటలోనే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ అక్కడ దూరం అవుతుంది. కాబట్టి ఈ ఏరియాలో కోస్గి, మద్దూర్ మండల్స్కి వీలుగా ఉండేటట్టుగా ఈ హాస్పిటల్ ఇప్పుడు ఇది త్వరలో మనం హాస్పిటల్ కూడా ఓపెన్ చేయబోతున్నాం, 50 బెడెడ్ హాస్పిటల్. సో ఇక్కడ దీనికి ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఇక్కడే ఇస్తే మనం లోకలైజ్డ్గా కోవిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి డిస్కషన్లో మనందరం అనుకొని వీరికి మనం సజెషన్ ఇవ్వగానే డాక్టర్ శైలజ అండ్ డాక్టర్ రవీందర్ చాలా యాక్టివ్గా కోఆర్డినేట్ చేసుకున్నారు మా టీం నుంచి. చేసి వారు ఇది త్వరగా రియలైజ్ అవ్వడానికి, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఎలా అరేంజ్ చేయాలి అనేది అన్ని వర్కౌట్ చేసి చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది 3 months బిఫోరే రెడీ అయింది, కానీ మనకి ఇంకా ఆపర్చునిటీ రాలేదు అండ్ TDF టీమ్ అందరూ కూడా రాలేదు. సో అలాగే పెట్టాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనకి ఒమిక్రాన్ దీని నేపథ్యంలో ఈ బెడ్స్ రెడీ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇది రెడీ చేసి వాళ్ళు ఓపెన్ చేస్తున్నాము. సో జిల్లా తరఫున వీరందరూ మన జిల్లాకి కాంట్రిబ్యూట్ చేసినందుకు, అదేవిధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి TDF ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సర్పంచ్ గారు అండ్ MPTC గారు అండ్ ZPTC గారు కూడా ఉన్నారు. ఎక్కడో ఉన్నారా? యా. సో అందరికీ కూడా ఇక్కడ మీకు లోకల్గా మేమైతే పైనుంచి ఇవ్వగలము, కానీ మీరు లోకల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీటిని. నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను చూపించాలని ఉపాధ్యాయులు కోరారు. 61వ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు కౌన్సిలింగ్లో పాల్గొనబోమని రోడ్డుపై బైఠాయించారు. రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. 317 జీవోను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. ప్రభుత్వం ఉండి కావాలి. జీవన్
మేము స్థానికత కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాం సార్. సో మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి వేరే జిల్లాలో పోస్ట్ అలర్ట్ చేయడము, మాకు వెంటనే 317 జీవోని రద్దు చేయాలి, అది మా మెయిన్ పాయింట్ సార్. సో మరి 317 జీవో వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. ఇప్పుడు మా సమస్యలు ఇప్పుడు మాకు ఏజెన్సీ టు ప్లేన్ ఏరియాలకు వెళ్ళమంటున్నారు. మరి ఇక్కడ ప్లేన్ ఏరియా టీచర్స్ అలర్ట్ చేయడం అది కూడా అన్యాయమే. మేము 2008 డిఎస్సిలో ఏజెన్సీలో మేము డిఎస్సి రాయడం జరిగింది. ఇన్ని రోజులేమో మాకు ఏజెన్సీ డిఎస్సీలో పోస్ట్ అలాట్ చేసి ఇప్పుడేమో ఏజెన్సీ టు ప్లేన్ ఏరియాకు పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది న్యాయం కాదని మేము అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఏజెన్సీని ఇవ్వండి, కానీ ప్లేన్ ఏరియాలోకి మమ్మల్ని పంపించేదని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వెంటనే 317 జీవోను మాత్రం వెంటనే రద్దు చేయాలి. 370 రద్దు చేసి మాకు వేకెన్సీలన్నీ పూర్తిగా ఖాళీలు చూపెట్టాలి. అప్పుడే అందరూ కూడా కౌన్సిలింగ్ లో మేము పాల్గొంటాం. అప్పటి వరకు మేము ఎవ్వరు కూడా కౌన్సిలింగ్ వెళ్ళము, పాల్గొనే ప్రసక్తే లేదు. మాకు స్పష్టమైన ఖాళీలు చూపించేంత వరకు ఈ కౌన్సిలింగ్ మేము కొనసాగించాం సార్. ఈ కౌన్సిలింగ్ మేము రద్దుపరుస్తున్నాం. మాకు స్పష్టమైన వేకెన్సీ చూపిస్తేనే ఈ కౌన్సిలింగ్, అన్ని వేకెన్సీ చూపిస్తేనే మేము కౌన్సిలింగ్ కి సిద్ధంగా ఉన్నాం సార్. అంతవరకు మేము పోరాటం ఆగం సార్, ఆగే ప్రసక్తే లేదు సార్. ఎంతకైనా ముందుకెళ్తాం సార్. 317 జీవోని సవరించి మాకు న్యాయబద్ధమైనటువంటి ఇక కర్నూలు జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021ని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫిజికల్ ఫిట్నెస్ కు మానసిక ఉల్లాసానికి క్రీడలు చాలా అవసరమని సూచించారు. Karnool District Police Sports and Games Meet 2021 open. మరి ఇప్పుడు ఈ స్పోర్ట్స్ యొక్క ఆగడాన్ని సార్ మన పోలీస్లో ఉండే నేషనల్ ప్లేయర్స్ స్టేట్ ప్లేయర్స్ క్యారీ చేస్తున్నారు సార్. మన అడిషనల్ ప్లేయర్ అవును సార్, ఫర్దర్గా ఎడ్జి పెట్టేస్తాం సార్. అది ఫోటో వచ్చాయి. The glory of sports and the honor of our nation. మన కర్నూలు జిల్లా యాన్యువల్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ని ఇనాగ్రేషన్ చేశాము. 3 days, ఇవాళ రేపు ఎల్లుండి కూడా
అన్ని టీమ్స్ సబ్ డివిజన్ వైజ్ 6 టీమ్స్ ఉన్నాయి. తర్వాత ఏఆర్ టీం ఒకటి. ఈ 7 టీమ్స్ కూడా ఈ అన్ని స్పోర్ట్స్లో ఇండివిజువల్ టీమ్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా ఆఫీసర్స్కి లేడీస్కి అందరికీ సపరేట్గా ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. ఉద్దేశం ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా కష్టపడి స్ట్రెస్ తోటి పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ఒక ఆట విడుపు బ్రేక్ ఫ్రెష్గా ఉండి మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్లస్ అదేవిధంగా మన స్టేట్ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి సరిపడే టాలెంట్ని బయటికి తీయడానికి కూడా మనకి 3 days కంప్లీట్గా యూజ్ చేసుకుంటున్నాము. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. కేపీహెచ్బీ కాలనీ గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ యూత్ నాయకులు తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ కుమారుడు హిమాంష్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చెట్టు మీద కొంగ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. జగదాంబ సేవాలాల్ ఆలయాల నిర్మాణం ప్రభుత్వ చేయూత ఇవ్వాలని విన్నపం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు దుర్మరణం, మరొకరికి గాయాలు. సంగారెడ్డి పటాన్చెరులో కరెంటు షాక్, ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దగ్ధం, చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.